అన్నెం సాయి ఒక మాదిగ యువకుడు 12వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో పడుకోనున్నటువంటి వ్యక్తిని నూకల దుర్గా ప్రసాద్ అనే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి తీసుకొని పోయి నైట్ అంతా 9 గంటల నుంచి దాదాపు 12 గంటల మధ్యలో సాయిని హత్య చేసి అతి కిరాతకంగా చంపినటువంటి దుర్గా ప్రసాద్ని కేసు కట్టి అరెస్ట్ చేయాలని గత 2-3 రోజులుగా అనేక కుల సంఘాలు ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్తూ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలియజేసే విధానంలో భాగంగా చాలా మంది మాట్లాడటం జరిగింది. అయితే ఈ కేసులో 12వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో వచ్చినటువంటి వ్యక్తి ఒక మనిషిని చంపడం అనేది ఎక్కడ జరిగే పరిస్థితి కూడా కాదు. సాయిని అత్యంత దారుణంగా రాళ్ళతో కొట్టాడని చెప్పి అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. దానికి ముందు ఏ విధంగా మత్తు పానీయాలు ఏమైనా సాయికి తాపించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని సాయిని ఊరికి చివరున్నటువంటి స్థలంలోకి తీసుకెళ్లి చంపడం అనేది మా యొక్క అనుమానం అయినా అలాగే కుటుంబ సభ్యుల యొక్క అనుమానం కూడా ఈ సాయి కేసులో కాళ్ళు చేతులు కట్టేసి బండరాయితో బాది దాదాపు 3-4 మించి చేసేటువంటి పని అని కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ కేసులో పోలీసులు ఈ కేసులో ఒక 103 హత్య సెక్షన్ మాత్రమే పెట్టి ఏ దుర్గా ప్రసాద్ అయితే సహకరించారో వాళ్ళని ఏమైనా పక్కదావ పట్టించే విషయంలో స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసులకి ఒక విషయం తెలియజేస్తున్నాం, సాయిని చంపింది దుర్గా ప్రసాద్తో వెనక ఎవరున్నారో వాళ్ళందరి మీద కూడా అట్రాసిటీ కేసులో అందరూ ఒక ప్రణాళికబద్ధంగా ఇది హత్య చేసినట్టుగానే ప్రణాళిక ముందుకు తీసుకెళ్ళినట్టు కనబడుతుంది. ఈ కేసులో దుర్గా ప్రసాద్తో పాటు ఒక 3-4 ఇంకా ఉన్నారని కుటుంబ సభ్యులు భావిస్తూ చెప్తున్నటువంటి ఈ కేసులో మీరే స్వయంగా ఎఫ్ఐఆర్ మీరే రాసి తల్లిదండ్రులు ఏదైతే చెప్పినటువంటి అంశాలు రాయకుండా ఒక్క దుర్గా ప్రసాద్ పేరు మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ లో పెట్టడం అనేది కూడా మేము ఈ ఎఫ్ఐఆర్ ని కూడా నమ్మటం లేదు. ఇంకొకసారి ఈ కుటుంబ సభ్యుల ద్వారా మరలా ఇంకొక ఎఫ్ఐఆర్ ఇంకొక కంప్లైంట్ కాపీ తీసుకొని స్పష్టంగా సాయిని చంపినటువంటి ఈ కేసులో దుర్గా ప్రసాద్ తో పాటు ఇంకొక 3-4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి పేరు కూడా మెన్షన్ చేస్తూ పోలీసులు ఈ కేసుని 103 సెక్షనే కాకుండా అట్రాసిటీ యాక్ట్ తో పాటు హత్యా సెక్షన్ కింద పెట్టి అదే విధంగా ఈ దుర్గా ప్రసాద్ కి సహకరించినటువంటి వ్యక్తులను కూడా చేరిస్తూ బిఎన్ఎస్ 61 సెక్షన్ 2 ప్రకారం కూడా శిక్షని ఖరారు చేసే విధంగా పోలీసులు సహకరించాలి. ఈ సాయి కేసు ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు 22 కేసులకు పైగా మాదిగలను చంపబడ్డారు. 2 మాలలను కూడా అత్యంత దారుణంగా చంపబడినా సరే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా పరామర్శించలేకపోవడం, స్పందించకపోవడం కూడా మా పైన హత్యలు దాడులు జరుగుతూ ఉన్నాయి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హోంమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, అమ్మా మీరు ఎస్సీ మాదిగ కులానికి చెందిన హోంమంత్రి అయి ఉండి ఈ రోజు 22 మందికి పైగా మాదిగ బిడ్డలు మాల బిడ్డలు చనిపోయి ఉంటే ఒక్క కేసులో కూడా కుటుంబానికి భరోసా ఇవ్వకుండా కుటుంబాలు వెనకాల నిలబడకుండా హత్యలు జరుగుతుంటే మిగతా అంశాల పట్ల మాట్లాడుతున్నారు తప్ప మా మీద హత్యలు జరిగితే మాట్లాడకుండా ఉండటం మీకు ఇచ్చినటువంటి హోంమంత్రి పదవి కూడా మీరు అర్హుడు కాదని కూడా మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. మా ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు అధికారంలో రావడానికి పనిచేసినటువంటి దళితులంతా ఈ రోజు మా చావుల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో మా చావులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరయ్య చౌదరి మరణానికి ఒక కాపు వ్యక్తి ఒక కమ్మ వ్యక్తిని చంపితే ₹1 కోటి ప్రకటించారు. అదే విధంగా ఈ మాదిగ బిడ్డల్ని మాల బిడ్డలను చంపినటువంటి కేసుల్లో కూడా సామాజిక న్యాయం ప్రకటించాలంటే వీరయ్య చౌదరికి ఇచ్చిన ₹1 కోటి ఎస్గ్రేషియా ఈ మాదిగ కుటుంబాల్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ₹1 కోటి ఎస్గ్రేషియా ప్రకటించి 5 ఎకరాల భూమి ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మిమ్మల్ని గెలిపించినందుకు మీరు సామాజిక న్యాయం చేయకపోతే తప్పకుండా మీ మీద తిరుగుబాటు చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. రావులపాలెం గ్రామంలో మరి ఏదైతే ఈ ఉన్నటువంటి కాలనీలో గంజాయి సేవించేటువంటి కొంతమంది యువత ఏదైతే ఆయన సాయి అనేటువంటి మరి అబ్బాయిని బ్రూటల్గా చేయడం జరిగింది. వాస్తవంగా మరి రావులపాలెంకి లేనటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కొత్తగా మనిషిని చంపుకునే విధంగా
ఇవాళ కొంతమంది తెగబడుతున్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వారి చేయి జారిపోయింది అనేటువంటి దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా ఆనంద్ సాయి అనేటువంటి వ్యక్తి ఏదైతే వారికి ఉన్నటువంటి వారి చెల్లిని కానీ వారి అమ్మని కానీ వాళ్ళ కుటుంబానికి మొత్తం అతనే ఆధారంగా ఉండి ప్రతినిత్యం కూడా పని చేసుకుని వచ్చి సాయంత్రమే మరి అలసట మీద ఉంటుందో కొంత మందు అయి పడిపోవడం స్వతగా అతనికి అలవాటు. అదే రకంగా ఆ రోజు కూడా మరి పనిలోకి వెళ్ళి ఆ తెచ్చిన డబ్బులు ఆ తల్లి చేతిలో కొంత పెట్టి మరి వచ్చి నిద్రిస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి వారు కొంతమంది నువ్వు మళ్ళీ బయటికి రా అని చెప్పి అతన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక డెన్నగా తయారైపోయి కొంతమంది గంజాయి తాగినటువంటి వ్యక్తులు అక్కడ సంచరిస్తూ ఏదైతే అక్కడ అబ్బాయిని మరి ఏదైతే కారం జల్లి చేతులు కాళ్ళు విరిచి పట్టుకుని అతన్ని రాయితో మోది చంపేసిన సంఘటన రావులపాలెంలో వెలుగు చూస్తుంది. మరి ఆ రకంగా జరిగిన తర్వాత చట్టాన్ని అందరూ గౌరవిస్తాం, పోలీసు వారి మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది, తప్పనిసరిగా దానికి తగిన విధంగా వారు కూడా ప్రతిస్పందిస్తారని చెప్పి మేము కూడా చూసాం. కానీ మొన్నే ఆ కుటుంబ సభ్యులు మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏమండి ఎట్లా మా తమ్ముడిని చంపేశారు, మేము 1-2 రోజులు బాధలో వెళ్ళలేకపోయాం, కానీ ఒక్క వ్యక్తి మీద మాత్రమే కేసు పెట్టి మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ మా దగ్గరికి వచ్చి కాలర్ల దగ్గర తిరుగుతున్నారండి. ఇది మా తమ్ముడు ఎట్లాగా రాడు, కానీ భవిష్యత్తులో ఇట్లాంటిది పోలీసు వారి పని వారు చేస్తే భవిష్యత్తులో మరిన్ని తప్పులు జరగకుండా ఉంటాయండి, గంజాయిని ప్రోత్సహించినట్టు ఉంటుందండి లేత అనేటువంటి విషయాలు వారు చెప్తే నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ రోజుకి జరిగి 4 రోజులు 5 రోజులు గడుస్తూ ఉంది. మరి ఏదైతే వారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేశారని చెప్పి నాకు చూపించారు. మరి అందులో సెక్షన్ 302 అనుమానాస్పద మృతి అనేటువంటి దాని మీద మరి సెక్షన్ ఏదో వేశారని చెప్తున్నారు. మరి అలాగే ఆమె ఒక కామన్ సెన్స్ పాయింట్ అడుగుతోంది. ఏదైతే ఒక వ్యక్తిని, ఒక బలమైనటువంటి వ్యక్తిని, ఇద్దరికి సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒకే వ్యక్తి మరి కంట్లో కారం జల్లి 2 చేతులు పక్కకు విడిచిపట్టుకుని లేదా కాళ్ళని గట్టిగా పట్టుకుని మరి అతన్ని చంపేటువంటి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నా. ఇట్లాంటి కామన్ సెన్స్ పాయింట్ని కూడా పక్కన పెట్టి కేవలం ఇదొక కొంతమంది గ్రూప్గా ఉండి ఈ రోజున అతని మీద కక్షదాదింపు చర్యగా ఈ రకంగా రాయితో మోది చంపేస్తే వారు ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి వారు. ఇదే రకంగా మరి ఎవరైనా ధనికుల ఇళ్లలోనో లేదా పెద్దోళ్ళ ఇళ్ళలో అయితే పోలీసు ఈ రకమైన చర్యలు తీసుకుంటారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. చట్టం ఎవరికైనా ఒకటే. అటువంటి సందర్భంలో ఇటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేసినటువంటి వారి మీద తక్షణం స్పందించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి చందంగా ఉన్నటువంటి తరుణంలో ఇవాళ మరి ఏదైతే మొన్న కేసు విజయవాడలో మనం చూసాం, ఏదైతే సాయి కిరణ్ గాదే సాయి కిరణ్ పోలీస్ స్టేషన్కి ఎవరన్నా రక్షణకి వెళ్తే వారికి రక్షణ కల్పించే కార్యక్రమం చేయాలి. అటువంటిది పోలీస్ స్టేషన్కి సాయి కృష్ణ వెళ్తే బూడిదిచ్చిన పరిస్థితి మన విజయవాడలో మనం చూసాం. మళ్ళీ అలాగే పోనీ ఇక్కడ కూడా జరిగినటువంటి విషయంలో నిష్పక్షపాతంగా మరి విచారణ జరుగుతుందా అని చెప్పి యొక్క జిల్లా ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం. ఇది నిష్పక్షపాతంగా జరిగితే మీకు సాధ్యం అవుతుందా? ఈ రకంగా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కారం జల్లేసి, ఒక వ్యక్తి చేతులు పట్టుకుని, ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకుని రాయితో మోది చంపాడు, ఒక వ్యక్తికి సాధ్యం అవుతుందా అని జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను డైరెక్ట్గా నేను. ఇది డబ్బున్న వాళ్ళకైతే ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకైతే ఒక రకంగా, అధికారులు ఉన్న వాళ్ళకైతే ఒక రకమైన చట్టం, లేని వాళ్ళకి ఒక చట్టం కొత్తగా మీరు పట్టుకొచ్చారని అడుగుతున్నాం. ఇది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ఇప్పటికే మీరు దాని డిఎస్పీ గారికి మరి ఇచ్చి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో మనిషి చనిపోతే కనీసం విచారణకి వారి స్టేట్మెంట్ తీసుకోవడానికి ఒక్క పోలీస్ అధికారి ఇవాళ కనీసం వాళ్ళ ఇంటి వైపు కూడా రాలేదంటే ఇది దారుణం కాదని అడుగుతున్నాం. దీని మీద తక్షణమే అధికారులు స్పందించకపోతే మీరు చట్ట ప్రకారంగా, ఇందులో ఎవరు నాకు కావాల్సిన వాళ్ళు కాదు, కానీ న్యాయం ధర్మం అనేటువంటిది ఎవరికైనా ఒకటే. ఆ రకంగా మీరు ప్రతిస్పందించకపోతే తప్పనిసరిగా దీని మీద మరి ఒక ఇష్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎస్పీ గారిని కానీ అవసరమైతే చట్టపరంగా లేదా న్యాయపరంగా మమ్మల్ని ఎదుర్కొనే కార్యక్రమం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చనిపోయినప్పుడు మా తమ్ముడు సార్ ఇంట్లో పడుకున్నాడు సార్, పనికి వెళ్ళి వచ్చాడు సార్, 1200 తెచ్చాడు, మా అమ్మకి ఎంతో కొంత తెచ్చాడు. అందులో చొక్క తాగి ఇంట్లోనే ఉన్నాడు సార్. ఇంట్లో ఉన్న పిల్లలు తీసుకెళ్ళి ఒరే రారా ఓ 90 వేసి వచ్చేద్దామని, ఒరే రానరా నేను ఇప్పుడే తాగేసి ఉన్నాను, రానరా అన్నాడు. కావాలని చెయ్యట్టుకొని లాక్కెళ్ళి తీసుకెళ్ళాడు. అప్పటికే 10:30 ఈ టైం అయిపోయిందంటే నా మేనల్లుడు చూసేసరికి ఇంకా సరే అని ఇంకా ఈడితో వెళ్ళిపోయాడు కదండి, కుర్రోడు తీసుకెళ్ళిపోయాడు కదా. అప్పుడైతే కుర్రని అయితే తీసుకెళ్ళాడండి మా తమ్ముడిని. మా అమ్మ ఏమో 3 సార్లు 11:30 వరకు గ్రౌండ్లోనే తిరుగుతుందండి.
ఈ కుర్రోడేమో ఒక్కడే తీసుకెళ్ళాడని మా తమ్ముడిని తీసుకెళ్ళాడు. అక్కడ కాపు కాసారని ఒక 4-5 కాపు కాసారు. ఇక్కడ నుంచి ఈడు ఒక్కడే తీసుకెళ్ళారు. చొక్క 2 గ్లాసులు ఉన్నాయండి అక్కడ తీసుకెళ్లారండి. ఆయన అలా పడుకోబెట్టేశారండి. మాకి పడుకోబెట్టేసి మొఖానికి కంట్లో కారం కొట్టే, ముఖం అంతా కారం అండి, ఆ ప్లేస్ అంతా కారం అండి, ఆ ప్లేస్ అంతా కారం, ముఖం అంతా కారం, చేతిలో ఎలాగ ఉన్నాయండి, కాళ్ళేమో ఎలా పెట్టేసి ఉన్నాయండి. చేత కొట్టేసి తలకే ముఖం కొనుగుడ్డు పీకేసి ఈ దెప్పేమో ఎలా లేచిపోయిందండి, ఈ గుడ్డు ఏమి బయటకు వచ్చేసిందండి. మరి అంత కిరాయితంగా చంపేశారండి. ఏదో ప్లాన్ గీసి స్కెచ్ చేసి వారం రోజులు స్కెచ్ అయ్యి ఉంటుందండి. ఆల్రెడీ అటు నుంచి చంపేసి 4 అలా వెళ్ళిపోయాడండి. వీడి మీద వేసుకున్నాడు నింద. ఆ చంపిన వాళ్ళు ఎవరో నాకు బయటకు తెలియాలండి. మాకు న్యాయమే జరగలేండి. ఏదైనా అదే ఉన్న వాళ్ళు జరిగితే ఎంత గోలైపోతుందండి. అంత కిరాతంగా చంపేసారండి. మొక్కం అసలు తప్పుడైపోయిందండి. కడితే నా తల్లి కూడా చూసుకోకుండా అయిపోయిందండి. చివరి మొక్క ఏదో చెయ్యి ఒకవేళ ఇరిచేసినా పర్లేదు కానండి, మరంత కిరాతంగా చంపకూడదండి. శత్రువునైనా దేవుడు ప్రేమించమన్నాడు. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయమని ఎస్సీ గారు అన్నారు. రిపోర్టులు రావాలి, రిపోర్టులు రాకుండా ఏం చేసేద్దాం. ఆ రిపోర్టులు రాకుండా అబ్బాయినేమో సెంటర్ జైలుకి వేసేసారంటండి. సెంటర్ జైలు కాదంటండి, మాకు చెప్పకుండా వేసేయడం ఏంటండి. ఇంకా అనుమానం పేర్లు వచ్చింది. నాకు నా బుర్రలో ఉన్న అనుమానం పేర్లు అయితే నేను చెప్పాను సార్. నేను చెప్తే ఆ పేర్లు కూడా మీరు ఎంక్వైరీ చేయండి. నా తమ్ముడితో ఎవరెవరు తిరిగారు, ఆ ప్లేస్ గట్ట అయ్యానికి ఎవరెవరు మాట్లాడారో ఇవన్నీ ఎంక్వైరీ చేయండి సార్. మాకు తెలియదు, నేను ఉన్నది ఎందుకు, నువ్వు ఎంత చదువు, నువ్వు చెప్తున్నావేంటి, అవన్నీ నువ్వు మాట్లాడకు, నువ్వు దేనికి వచ్చావో చెప్పు అని అన్నారు పోలీసులు. నేను దేనికి వస్తా, నా తమ్ముడు చచ్చి కూడా నేను వెళ్ళానండి అక్కడికి. ఇప్పుడు నేను ఆ తమ్ముడు చనిపోయానే కదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మనకు ఆదామరసగా పెళ్లి చూపులు కాదు కదండి. అందుకని నేను అలాగే వెళ్ళానండి, మాట్లాడాను. ఎస్సీ గారితో నేను చేస్తానమ్మా న్యాయం అని అన్నారండి. ఆయన దేవుడి దేవుడు న్యాయమే కావాలనుకున్నామండి. ఏదైనా న్యాయం కావాలి, న్యాయం జరగాలి. ఇదైతే ఆదివారం జరిగింది సార్. ఆదివారం జరిగింది సార్. మాకు సోమవారం తెలిసిందండి. సోమవారం బాడీ అన్ని తీసుకొచ్చేసరికి ఇవన్నీ పోస్ట్ మ్యాన్లు అనేసరికి అన్ని మాకు టైం పట్టిందండి. అలాగే వీళ్ళందరూ మా వెనకాల ఉన్నారండి. మా ఎండ తొమ్మిదిలో అందరూ బయట తిరుగుతున్నారండి. అందరూ బయట తిరుగుతున్నారు. నీ మీద వేసేసుకోరని ఎవరు చంపలేదు సార్. నేనే మా తమ్ముడు భుజాల కాడికి వచ్చా ఒక 4-3 అడుగులు, ఎన్నెన్ని అడుగులు అండి. ఇప్పుడు ఇద్దరే అన్నప్పుడు అక్కడక్కడ అడుగులు ఉంటాయి కదా సార్. ఆ చంపేసిన కాడ దుమ్ము లేకడం ఇవన్నీ నేను అక్కడ ఆ దూరం నుంచే గెట్ చేసాను. ఒక్కడే చంపేసాడు, ఒక్కడే చంపేసి ఆ పోలీస్ స్టేషన్ లో కూడా అదే మాట సార్. చెప్పి నుంచి ఫస్ట్ కూడా అదే మాట. ఆ అడుగులు కట్టండి చంపేసిన దగ్గర ఎలా తిరిగి ఉండవు ఇవన్నీ అన్ని మైండ్ లో పెట్టుకొని చేసి ఇక్కడ దాకా వచ్చాను సార్. అబ్బాయి ఉన్నాడు, ఒక్కడే కారం కొట్టి, ఒక్కడే రాయితే చేత కొట్టేసి, ఒక్కడే పాలు నొక్కేసి, ఒక్కడే చేతులు ఎలా ఎడతీసాడు కదా సార్. తలకాయ మీద కొట్టేసినా ఇలాగ అంటారు, లేకపోతే చేతులు ఎలాగ ఉండిపోయింది సార్. అక్కడ చీకటి మైదానం సార్. ఆడిని చంపేటప్పుడు లైట్ వేయాలి సార్. ఎవడైనా లైట్ వేస్తేనే ముఖాన్ని కొడుతున్నాడు అనేది తెలుస్తుంది కొట్టుకోడు సార్. అంత చీకటి అండి. ఇప్పుడు ఆ ముఖాన్ని కొట్టాలని కరెక్ట్ గా ముఖం మీద కొట్టడానికి ఎవడైనా సెల్ల లైట్ వేసాడు కాబట్టి, సెల్ల లైట్ వేసాడు కాబట్టి ముఖం మీద అటాక్ చేశాడు. పన్ను గుడ్డు కూడా పీకేసి అక్కడ ఆడేసి